What's up amigos, this is Ajay, welcome to A Jude channel. ఇవాల్టి వీడియోలో లెటస్ డూ అ 7-minute వర్కౌట్, ఫుల్ బాడీ వర్కౌట్, నో ఎక్విప్మెంట్. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో నాకు చాలామంది అమిగోస్ నాకు డిఎం చేశారు, బ్రో ఒక వర్కౌట్ వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ చేద్దామని. ఇంతకు ముందు నేను కొన్ని వీడియోస్ విత్ ఎక్విప్మెంట్ చేశాను, ఆ ఎక్విప్మెంట్ మీకు నెసెసరీ కూడా. బట్ మీకు ఒకవేళ బడ్జెట్ కన్స్టెంట్ ఉండి అవి కొనుక్కోలేకపోతే డోంట్ వరీ, ఐఎమ్ దేర్ ఫర్ యూ. లెటస్ డూ దిస్ వర్కౌట్ వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్. అండ్ ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, హ్యాండిల్ నేమ్ ఇస్ అజయ్ ఫ్రమ్ ఏ జూడ్. మనకి ఆల్రెడీ ఇప్పుడు ఎక్విప్మెంట్ లేదు కాబట్టి ఆ కన్స్ట్రెంట్ని మనం ఓవర్కమ్ చేయాలి. అంటే మనం మన నో ఎక్విప్మెంట్ ఎక్సర్సైజ్ని కొద్దిగా అప్ చేయాలి, లెవెల్ని అప్ చేయాలి. వాట్ వీ షుడ్ బి డూయింగ్ ఇస్, మనం ఎక్సర్సైజ్కి మధ్యలో ఉండే గ్యాప్ని బాగా తగ్గించాలి. దీన్నే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటారు. నేను దానికి చాలా పెద్ద ప్రపోనెంట్, ఇంతకుముందు కూడా వీడియోస్లో మాట్లాడాను. మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తుంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బట్ యా, మనం ఏం చేయాలంటే ఒక ఎక్సర్సైజ్కి మధ్యలో గ్యాప్ అనేది చాలా తగ్గించాలి. ఇవాళ పర్టికులర్ ఎక్సర్సైజ్లో మనం ఏం చేస్తున్నామంటే, ఒక 1 minute తీసుకొని 1 minuteలో 45 seconds పాటు మనం కంటిన్యూస్గా ఒక ఎక్సర్సైజ్ని చేస్తూ 15 seconds రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ అగైన్ 45 seconds ఒక కంటిన్యూస్గా ఒక ఎక్సర్సైజ్ చేస్తూ 15 seconds రెస్ట్ తీసుకుంటాం. అలా కంటిన్యూ అవుతుంది. దీనికి మీకు కావాల్సిన ఏకైక ఎక్విప్మెంట్ మీ సెల్ ఫోన్. మీ సెల్ ఫోన్లో మీరు ఏం చేయాలంటే టైమర్ సెట్ చేసుకొని మీ ముందు పెట్టుకోండి. మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా 45 seconds దాకా ఒక ఎక్సర్సైజ్ని నాన్ స్టాప్గా చేస్తూ 45th secondలో ఆగిపోవాలి. అండ్ 15 seconds రెస్ట్ తీసుకొని యూ షుడ్ కీప్ కంటిన్యూయింగ్. సౌండ్స్ ఇంట్రెస్టింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, లెట్స్ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ entertaining and fun loving manner. So if you're a fun loving person, consider subscribing, and subscription button pakkane unna ganta button kottandi so that whenever I upload you will be notified. ఇవాల్టి వర్కౌట్లో మనం చేసే ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ట్రైసెప్ ఎక్స్టెన్షన్. ఇది నో ఎక్విప్మెంట్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. దీంట్లో మనం ఏం చేస్తామంటే, మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏం అవసరం లేదు. మన దగ్గర ఒక చైర్ కానీ బెంచ్ కానీ ఉంటే సరిపోతుంది. మీరు ఏం చేయాలంటే, మీ 2 చేతుల్ని వెనకాతలు పెట్టి ఫోర్ ఆర్మ్కి నార్మల్ ఆర్మ్కి ఉండే మధ్యలో ఉండే పివట్ని మాత్రమే మూవ్ చేస్తూ యూ హ్యావ్ టు గో డౌన్ అండ్ కమ్ అప్. అండ్ ఇలా చేసేటప్పుడు మీకు ఏం జరుగుతుందంటే, మీ ట్రైసెప్ మజిల్ మీద లోడ్ పడి ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటేంటంటే, యువర్ బ్యాక్ షుడ్ బి స్ట్రైట్ వైల్ డూయింగ్ ఇట్. అండ్ ఆల్సో ఈ ఫోర్ ఆర్మ్కి నార్మల్ ఆర్మ్కి మధ్యలో ఉండే పివట్ తప్పితే వేరే ఏది మీకు హెల్ప్ చేయకూడదు వెన్ యూఆర్ గోయింగ్ డౌన్ అండ్ కమ్ అప్. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ రిస్ట్ షుడ్ నాట్ హెల్ప్ యూ, యువర్ చెస్ట్ షుడ్ నాట్ హెల్ప్ యూ. సో ఓన్లీ ఇది మాత్రమే మూవ్ చేస్తూ యూ షుడ్ గో డౌన్ అండ్ కమ్ అప్. సెకండ్ ఎక్సర్సైజ్ మనం చేసేది వచ్చి ఫర్ యాబ్స్. దిస్ ఇస్ కాల్డ్ ఫ్లటర్ కిక్స్. ఫ్లటర్ కిక్స్ అంటే ఏంటంటే, మీరు నార్మల్ లేయింగ్ డౌన్ పొజిషన్లో పడుకొని లెగ్ రైజెస్ చేసే బదులు మీరు ఒక 30 degreesకి మీ లెగ్స్ను ఎత్తి యూ షుడ్ బి డూయింగ్ దిస్ సిజర్ మోషన్ లైక్ దిస్. మీ హ్యాండ్స్ రెండుతో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది మూమెంట్. దీంతో ఏమవుతుందంటే, యువర్ కోర్ విల్ బి యాక్టివేటెడ్ త్రూ అవుట్ అండ్ మీ యాబ్ మజిల్స్ మీద వర్క్ అవుతుంది. మీ ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే దిస్ ఈజ్ అన్ అమేజింగ్ ఎక్సర్సైజ్ టు గెట్ దట్ యాబ్స్ షోయింగ్. అండ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ ఎక్సర్సైజ్ కూడా 45 seconds ఆన్ అండ్ 50 seconds ఆఫ్. నంబర్ ఆఫ్ కౌంట్స్ ఇవేవి మీ మైండ్లో పెట్టుకోవద్దు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, యువర్ మైండ్ షుడ్ బి ఆన్ దట్ క్లాక్ అండ్ ఎగ్జాక్ట్గా 45 seconds క్లిక్ అవగానే మీరు ఆగిపోండి. థర్డ్ ఎక్సర్సైజ్ ఇస్ కాల్డ్ లాటరల్ లంజెస్. ఈ ఎక్సర్సైజ్ గురించి నిన్నటి 5 బెస్ట్ లెగ్ ఎక్సర్సైజెస్లో మాట్లాడుకున్నాం. మీకు దాన్ని క్లియర్గా ఎలా చేయాలో చూడాలంటే ఈ బటన్ కొట్టండి, మీరు చూసేయచ్చు. నేను షార్ట్గా చెప్తాను ఇక్కడ. ఇది లంజెసే, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్. మీరు మీ 2 legs ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి షఫుల్ అవుతూ ఉండాలి. అండ్ వాట్ హ్యాపెన్స్ ఇస్, మీ గ్లూట్స్ స్ట్రెంగ్తెన్ అవుతూ మీ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అవుతాయి ఈ ఎక్సర్సైజ్లో. దిస్ ఈజ్ మల్టిపుల్ బెనిఫిట్ ఎక్సర్సైజ్. 2 విషయాలు బెనిఫిట్ చేసే ఎక్సర్సైజ్ ఇది. మీ లెగ్స్కి స్ట్రెచ్చింగ్ అవుతుంది అండ్ ఆల్సో మీ గ్లూట్స్ స్ట్రాంగ్ అవుతాయి. సేమ్ డ్రిల్, 45 seconds ఆన్, 15 seconds ఆఫ్. ఫోర్త్ ఎక్సర్సైజ్ ఈజ్ జంపింగ్ జాక్స్. మీకు వర్కౌట్స్లో కొద్దిపాటి అనుభవం ఉన్నా మీరు ఎక్సర్సైజ్ని వినే ఉంటారు. వినని వాళ్ళకి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేం కాదు, ఇది జంపింగ్ ఎక్సర్సైజ్. మీరు జంప్ చేసేటప్పుడు మీ లెగ్స్ 2 మీ షోల్డర్ విడ్త్కి వచ్చి మీ హ్యాండ్స్ మీ హెడ్ పైకి వచ్చి టచ్ అవ్వాలి. దట్ ఈస్ 1 repetition. అలాగా యూ హ్యావ్ టు కీప్ ఆన్ డూయింగ్ ఇట్ వితౌట్ ఎనీ స్టాప్. నాన్ స్టాప్గా మీరు చేస్తూ ఉండాలి. అండ్ ఇట్ ఈస్ సేమ్ డ్రిల్. మీరు మూమెంట్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. అండ్ మీరు దీన్ని
మరీ క్విక్గా చేయకూడదు, మరీ స్లోగా చేయకూడదు, ఒక యావరేజ్ పేస్లో చేయాలి. అండ్ ఆ యావరేజ్ పేస్ అనేది ఒక పర్సన్కి వేరీ అవుతుంటుంది. మీ యావరేజ్ పేస్ ఏంటో మీరు గుర్తించాలి. అండ్ దీనికి కూడా సేమ్ డ్రిల్, 45 సెకండ్స్ ఆన్, 15 సెకండ్స్ ఆఫ్. ఫిఫ్త్ ఎక్సర్సైజ్ అమిగోస్. ఇది నా ఫేవరెట్ ఎక్సర్సైజ్. మీరు నా ఛానల్ని ఒక కన్సిస్టెంట్ బేసిస్లో చూస్తుంటే ఇది మీకు తెలిసే ఉంటుంది. పుషప్స్ 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 చేసేది నేను ఆల్రెడీ ఒక స్పెసిఫిక్ ట్యూటోరియల్ చేశాను. ఈ బటన్ కొట్టండి, మీరు రీడైరెక్ట్ అయ్యి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, యూ షుడ్ నాట్ బీ టూ క్విక్, యూ షుడ్ నాట్ బీ టూ స్లో. అండ్ మీరు కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే కంప్లీట్గా కిందకు వచ్చి పుషప్ పొజిషన్లో ఉన్నప్పుడు, స్లీపింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు అండ్ కంప్లీట్గా పైకి రావాలి. ఆ మధ్యలో క్విక్గా చేసే ప్రాసెస్ మనకు వద్దు. అండ్ దీనికి కూడా సేమ్ డ్రిల్, 45 సెకండ్స్ ఆన్, 15 సెకండ్స్ ఆఫ్. అండ్ ఫర్ మై అమిగోస్ హు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్, ఐ ఇన్సిస్ట్ స్టార్ట్ డూయింగ్ క్లాప్ పుషప్స్. ఇది ఇంకా కొంచెం హార్డ్ అండ్ మజిల్స్ మీద ఇంకొంచెం గట్టిగా పడుతుంది. సిక్స్త్ ఎక్సర్సైజ్, మనం మన ఏజ్వుడ్లో ఎక్కువ వరకు మోస్ట్ ఆఫ్ ద ఎక్సర్సైజెస్లో నేను ప్లాంక్ని ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అది కోర్ స్ట్రెంత్కి అండ్ ఓవరాల్ బాడీ బిల్డ్కి, ఎస్థెటిక్కి హెల్ప్ అవుతుంది. బట్ ఈ పర్టికులర్ వర్కౌట్లో దాన్ని కొంచెం షఫుల్ చేద్దాం. అంటే ప్లాంకే, బట్ మనం రెగ్యులర్గా చేసే ప్లాంక్ కాదు. ఇవాటి వర్కౌట్లో మనం ఏం చేస్తామంటే సైడ్ ప్లాంక్ చేస్తాం. మీరు స్టాటిక్ పొజిషన్లోనే ఉండాలి, మూమెంట్ ఉండకూడదు. మీరు నేను చేసేది అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. స్ట్రైట్గా ఉండడం బదులు సైడ్కి నా హ్యాండ్స్ని పెట్టి అండ్ ఆ హ్యాండ్ బ్యాలెన్స్ మీద నేను ఐఎమ్ హోల్డింగ్ స్టిల్, కోర్ స్ట్రెంగ్త్ అండ్ ద హ్యాండ్ బ్యాలెన్స్, ఈ రెండు మీరు చూసుకొని ఒక సైడ్ యాంగిల్లో ఉండాలి. ఇప్పుడు ఈ 45 సెకండ్స్లో 22 సెకండ్స్ ఒక సైడ్, 22 సెకండ్స్ ఒక సైడ్. 1 సెకండ్ మన ఛానల్కి లైక్ కొట్టడానికి వాడండి. అండ్ 15 సెకండ్స్ ఆఫ్. ఏంట్రా ఆఫ్? 1 మినిట్లో 45 సెకండ్స్ ఎక్సర్సైజ్, 15 సెకండ్స్ గ్యాప్. ఆ 15 సెకండ్స్కే నువ్వు ఏదో పెద్ద మాకు ఆఫర్లు ఇస్తున్నట్టు ఏంట్రా ఆఫ్ అంటావు? అదేలే. లాస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ఆల్ మై సూపర్మ్యాన్ అమిగోస్ అవుట్ దేర్, దిస్ పోజ్ ఇస్ కాల్డ్ ద సూపర్మ్యాన్ పోజ్. మీరు కంప్లీట్గా ఉల్టాలో పడుకొని మీరు ఇక్కడ ఈ ఎక్సర్సైజ్లో ఏం చేయాలంటే, మీ కోర్ని నేల మీద ఉంచి మీ అప్పర్ బాడీని లోవర్ బాడీని గాల్లోకి వదిలేయాలి. మీరు ఈ మూమెంట్ చూడండి, మీకు అర్థమైపోతుంది. నేల మీద ఉండాల్సిన పార్ట్ మాత్రం ఓన్లీ కోర్ మాత్రమే. కంప్లీట్ అప్పర్ బాడీ అండ్ లోవర్ బాడీ అపార్ట్ ఫ్రమ్ ద కోర్ గాల్లోకి స్ట్రైట్గా ఇట్లా స్ట్రెచ్ చేసి వదలాలి. ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు దాకా మీరు చేసిన వర్కౌట్స్లో మీ బాడీ అంతా వర్క్ అయింది కదా, కంప్లీట్ ఒక స్ట్రెచ్ ఇస్తుంది మీ బాడీ మొత్తానికి. అండ్ మీ కోర్ స్టెబిలిటీకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. 45 సెకండ్స్ ఆన్ నుంచి 15 సెకండ్స్ ఆఫ్ అయిపోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నన్ను ఈ పర్టికులర్ ఐడియా కోసం ఇన్స్టాగ్రామ్లో DM చేసిన నా అమిగోస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో ఐడియా. ఐ లవ్ యూ గైస్. స్టార్ట్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్, యూ విల్ స్టార్ట్ సీయింగ్ దోస్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ. And watch out for my new fashion content. It's coming up. Stay tuned for that. And I'm on Instagram and TikTok. Follow me there. ఇలాగే ఇంటరాక్టివ్గా ఉండొచ్చు, డౌట్స్ అడగొచ్చు అండ్ వీడియో సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా చేయొచ్చు కామెంట్ సెక్షన్లో. బట్ యూ నో వాట్ ఐ మీన్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. అడియోస్ అమిగోస్.